డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈ దినం, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దినము గనక ప్రజలందరూ పరిశుద్ధంగా బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మన తండ్రి, మన రక్షకుడు, మనలను పోషించే తండ్రి. మనము దుఃఖములో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనలను కాపాడే దేవుడు. తల్లిదండ్రులైనా మనల్ని విడచవచ్చు, కానీ ఆ దేవుడు మనలను ఎన్నటికీ విడవడు, ఎడబాయడు. ఆ దేవుని యొక్క కరుణ, ఆ దేవుని యొక్క చిత్తము మన పైన ఉంది కాబట్టి దేవుడు మనలను విడవను, ఎడబాయనని చెప్పినటువంటి ఆ దేవునికి మనము కృతజ్ఞతలంగా బ్రతకాలని ప్రభు పేరట దేవుని యొక్క ఉద్దేశమై అన్నది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినము దుఃఖపడేటువంటి ప్రజలారా, ఈ దినము సంతోషము లేదని సంవత్సరములు ఎదురు చూసేటువంటి ప్రజలారా, ప్రపంచ భూభాగమందు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఎలా బ్రతకాలి అని నివ్వెరపోతున్నటువంటి ప్రజలారా, దేవుని యొక్క శుభవార్తను వింటున్న ప్రజలందరూ ఈరోజు ధైర్యంగా నిబ్బరంగా ఉండాలని ప్రభువు యొక్క ఉద్దేశమయ్యనది. ప్రభువు సదాకాలం మిమ్మల్ని విడనాడుడని సెలవిచ్చినటువంటి వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకొని ఉండాలని ప్రభువు యొక్క ఉద్దేశమయ్యనది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుని యొక్క బిడ్డలమై ఉండి విశ్వాసముతో ఈ లోకములో జీవించాలి. విశ్వాసముతో మనం ఈ లోకములో బ్రతకాలి. ఏమైనా కానీ ప్రభువు చిత్తానికి మనము విధేయులమై భయము భక్తి కలిగినటువంటి వారమై ఈ పరిశుద్ధటువంటి దినాలు ఎన్నో మన జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించాడు. కానీ ఈ దినము ప్రతి ఒక్కరము దేవునికి విధేయులమై దేవుని యొక్క సంతోషములో పాలు పొందేటువంటి భాగ్యవంతులంగా మనం బ్రతకాలని ప్రభువు సెలవిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి జనమా, మీరు దేవుని చిత్తానికి లోబడి దేవునిలో విశ్వాసముతో బ్రతకాలని, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చే ప్రజలంగా ఉండాలని ప్రభు పేట మనవి చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, మీకు వందనాలయ్యా. ఇదో ఈ ప్రాంతంలో, ఈ ప్రపంచ భూభాగంలో కంటతడి చేత, దుఃఖం చేత, బలాత్కారముల చేత, శత్రువుల చేత, అనేక శోధనల చేత, అనేకమైనటువంటి నాయన మా ప్రభువా నాయన సమస్యల చేత బాధపడేటువంటి కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ సంతోషము, నీ సమాధానము ఎల్లప్పుడూ ప్రజలందరిపైన సదాకాలం ఉంటుందని వాగ్దానం చేసినటువంటి నీ వాగ్దానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట వారి ఉద్యోగాలను, వారి యొక్క మా లాభ నష్టాలను, నైనా వారి యొక్క మా తండ్రి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి బిడ్డలను సౌభాగ్యంగా ఆశీర్వదించి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రజలందరిపైన, ప్రత్యేకంగా దుఃఖపడుతున్న బిడ్డలపైన, బాధపడుతున్నటువంటి బిడ్డలపైన, సంతోషం లేని కుటుంబాలపైన దేవుని యొక్క ప్రేమ, సంతోషము, సమాధానం ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. మీ సువార్థికులు, అంతర్జాతీయ పరిచర్య చేసేటువంటి మీ సహోదరులు ఎన్ఎస్ మోసెస్ గారు ప్రార్థన వివరాలకు నాకు తెలియచేసి మనవి చేసుకుంటున్నా. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి.